దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథములండి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథములోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. దేవునికే మహిమ కలుగును గాక. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను అని కీర్తనకారుడు ప్రభువుని కీర్తిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితకాలం అంతా మనము దేవునికి కీర్తనలు పాడాలి. ఎందుకు కీర్తించాలి అని అంటే, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో ఉన్నాయి. ప్రతి దినము రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ ఉన్నారు, కాపుదలిస్తూ ఉన్నారు. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన మనకు జవాబుగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యాలను బట్టి మనం ఆయనను కీర్తించాలి, ఆయనను స్తుతించాలి. నా జీవితకాలం అంతా నేను ఆయనను స్తుతించెదను అని కీర్తనకారుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసాన్ని మనము కూడా కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో దేవాది దేవుడు తన దాసులను హెచ్చించినట్లుగా మనలను కూడా దేవుడు హెచ్చిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మేము బ్రతికినంత కాలము నిన్ను స్తుతించాలి. మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళు ఎన్నెన్ని ఉన్నాయో ప్రభా, ఎన్నెన్ని గొప్ప కార్యాలు ఉన్నాయో ప్రభా, వాటినన్నిటిని బట్టి నిన్ను కీర్తిస్తూ నిన్ను స్తుతించే మనసు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపులందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను కూడా ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములు, ఉద్యోగులను కూడా దీవించండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. ఆయా సమస్యల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్న వారి ప్రార్థన ఆలకించండి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. నీవిచ్చిన వాగ్దాన ఫలాలు వారి జీవితాల్లో పొందుకొని నీ సన్నిధులు ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. దీవెనకరంగా మార్చండి. మా దేశాన్ని సమాధానంతో నింపండి. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతి సమాధానములతో వర్ధల చేయండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చి మీరే మహిమ పొందమని, ఎవరే సమస్యలతో కన్నీళ్లు కారుస్తున్నారు ప్రతి కన్నీటి బొట్టిని ప్రభా నీ కవిలలో భద్రపరిచి మేలైన కార్యాలు, ఆశీర్వాదకరమైన కార్యాలు, దీవెనకరమైన కార్యాలు వారికి దేవని నామములో జరిగించి మీరు మహిమ పొందమని, అల్పుడును అయ్యుడు ఎన్నిక లేని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ కృపలో బలపరిచినందుకు వందనాలు. ఈ విధంగా ఉదయకాల సమయంలో ప్రార్థించి మనసు కూడా నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తే దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.